దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. మరి సార్వత్రిక సంఘం అంతటికి, అలాగే ప్రతిష్ఠా విశ్వాస ప్రార్థన మరి కుటుంబ సభ్యులందరికీ, మరి ప్రత్యేకంగా స్త్రీలందరికీ ఆ ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ వారము మనము దేవుని యొక్క వాక్యంలోంచి ఎస్తేరు గ్రంథము ధ్యానం చేసుకుందాం. ఎస్తేరు గ్రంథం ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకొని ప్రార్థనలో మరి వాక్యంలోకి ముందు కొనసాగుతాము. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా, పరిశుద్ధుడివి, జీవాధిపతివి, మహోన్నతుడివి, మహాగణుడివి తండ్రి. ఇదిగో ప్రభా, వాక్యము నీది, మేమందరూ నీ వారం ఉన్నాము తండ్రి. అయ్యా, ఎస్తేరు గ్రంథం మేము ధ్యానం చేస్తుండగా ప్రభా తండ్రి, మరి స్త్రీలందరికీ ప్రభా ప్రత్యేకమైన ప్రభా అయ్యా మీ మెల్లని స్వరం మీరు వినిపింపచేసి ప్రభా మీరు నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడమని అయ్యా ఇదిగో తండ్రి ఎస్తేరు గ్రంథంలో మేము నేర్చుకోవాల్సిన విషయాలు మాకు తెలియచేసి సహాయం చేసి పరిశుద్ధాత్మ తండ్రి మీ సహాయం మాకు దయచేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్న పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఎస్తేరు గ్రంథంలో ఈరోజు కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాము. ఎస్తేరు యొక్క గ్రంథ చరిత్రను, ఎస్తేరు గ్రంథం యొక్క ప్రత్యేకతలు కొన్ని మనము మరి బ్యాక్గ్రౌండ్ స్టడీగా మన చరిత్రలో ఏమై ఉందో అది మనం కొంచెం సేపు మనం ధ్యానం చేసుకున్న తర్వాత ముందు కొనసాగుదాం. ఈ యొక్క గ్రంథంలో ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం మనకి ఏం కనిపిస్తుందంటే, పరిశుద్ధ గ్రంథంలోనే భారతదేశాన్ని గురించి ప్రత్యేకమైన ఒక మాట రాయబడింది. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములు అహష్వేరోషు రాజు ఏలెను. దేవునికి స్తోత్రం. అహష్వేరోషు అనే రాజు తను ఏలినప్పుడు ఎక్కడ వెళ్ళాడంటే 120 సంస్థానములు, అందులో హిందూ దేశం అని తర్జుమా చేయబడింది, కానీ అది భారతదేశం గురించిన ప్రస్తావన. దేవునికి స్తోత్రం. అలాగే రెండో పాయింట్ చూస్తే, ఈ గ్రంథంలో దేవుడు అనే మాట ఒక్కసారి కూడా కనిపించదండి. ఆయన మాట గురించి ఒక్క చోట కూడా దేవుడు అనే పదం కనపడదు, కానీ ఎక్కువ ఉపవాసం గురించి మిక్కిలి శ్రేష్టంగా చెప్పబడింది ఈ యొక్క గ్రంథంలో. మరి తర్వాత చూస్తే ఎస్తేరు మొర్దెకై వారి యొక్క ప్రార్థన దేవునితో ఉన్న వ్యక్తిగత సంబంధాన్ని మరియు యూదుల యొక్క రక్షణ కొరకు ఎంతో అవసరమై ఉంది. కాబట్టి వారి యొక్క ప్రార్థన వల్ల దేవుడు వారికి ఇచ్చే రక్షణ వారికి దానంగా దేవుడు ఇచ్చేది ఎలా ఇస్తున్నాడంటే ప్రార్థన ద్వారా ఇస్తున్నట్టుగా మనం ఈ యొక్క గ్రంథంలో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన ద్వారా పొందవలసి ఉన్నది. నెహెమియా తర్వాత ఈ పుస్తకం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క పుస్తకము ఎస్తేరు గ్రంథంలో జరిగిన సంఘటనలు ఎప్పుడు జరిగాయంటే, ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి మధ్యలో మరి 30 సంవత్సరాల ముందుగా జరిగిన సంఘటనలు ఇవి. దేవునికి స్తోత్రం. అయితే ఇక గ్రంథ పరిశోధన మనం చూసినట్లయితే, యూదులు ఇశ్రాయేలు ప్రజలు చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత 70 సంవత్సరాల చెర నివాసము అయిపోయి వారు ముగించుకున్నప్పుడు జెరుబాబేలు యొక్క నాయకత్వంలో మరి యెరూషలేమునకు బయలుదేరి మొదటి గుంపుగా దర్యావేషు రాజు కాలంలో దేవాలయం కట్టి ముగించట్లా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయంలో దేవాలయం కట్టడము మనం చూస్తాం. 6వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు జరిగిన సంఘటన దాదాపు 60 సంవత్సరాల చరిత్ర ఉందండి. దేవునికి స్తోత్రం. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు దాదాపు 60 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ 7వ అధ్యాయం వివరించే సంఘటనలు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ జరిగిన సంఘటనలే మరి ఆ యొక్క 6వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం మధ్యలో జరిగిన సంఘటనలు ఎస్తేరు గ్రంథంలో ఉన్న సంఘటన అండి. దేవునికి స్తోత్రం. ఎజ్రా నాయకత్వంలో వచ్చిన 2వ గుంపును గురించి చదువుతున్నాం కదా ఈ యొక్క అధ్యాయంలో. ఈ మధ్య కాలంలో పారసీకులు ఏలిన 3 రాజులలో ఒకరు అహష్వేరోషు రాజు అండి. కాబట్టి ఎజ్రాకు 6-7 అధ్యాయాల మధ్యలో ఉన్న కాలంలో జరిగిన సంఘటనలే ఎస్తేరు గ్రంథం అండి. దేవునికి స్తోత్రం. ఈ అహష్వేరోషు రాజు పర్షీయుల యొక్క రాజు అండి. మరి ఎస్తేరు ఎవరంటే పర్షీయుల యొక్క రాజుకి రాణిగా మనం చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం. కానాను దేశముకు తిరిగి రాకుండా పారసీక దేశంలోని మిగిలిపోయిన యూదుల ఎడల దేవుని కనికరం ఉంది అని ఈ పుస్తకం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. తన ప్రజల భద్రత కొరకు దేవుడు సామాన్యులైన పురుషులను స్త్రీలను ఉపయోగించుకుంటారని కూడా ఈ యొక్క గ్రంథంలో మనం గ్రహిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. అంతేకాదు కానీ మొర్దెకై యూదుల సంరక్షకుడుగా ఈ గ్రంథం యొక్క ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యమైన పాత్ర నిర్వహించినట్లు మనం చూస్తామండి. అంతేకాదు కానీ సహజంగా జరిగినవని మనం భావిస్తాం, కానీ అది వస్తీ రాణి మొండితనం వల్ల ఆమె యొక్క పదవి కోల్పోవచ్చున్నది. రాజు ఎదుకు రాబడి ఆమె విస్తారమైన కన్యకలలో ఎస్తేరు రాణిగా ఎన్నుకోబడి అని మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. ఇది సడన్గా మరి ఏదో అసాధారణంగా జరిగినవి కాదు, కానీ దేవుని యొక్క ప్రణాళికను బట్టి ఈ యొక్క గ్రంథంలోనే ప్రతి ఒక్క సంఘటన జరుగుతూ ఉందని మనం గమనించాలండి. దేవునికి స్తోత్రం.
నెహెమ్యా గోడ కట్టడం కొరకు ఎస్తేరు యొక్క పాత్ర ద్వారా యూదులకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైతే ఎస్తేరు యూదుల కొరకు మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆయన విమోచన కొరకు ఆమె ఎస్తేరు రాణి అలాగే మరి మొర్దెకై ద్వారా యూదులకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఆ యొక్క పారసిక దేశంలో మనకు కనిపిస్తుంది. దాని ద్వారా నెహెమ్యాకి ఈ సంఘటన మరి నెహెమ్యా వెళ్ళి గోడలు కట్టడం కొరకు రాజు దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఇక యూదుల యొక్క ప్రత్యేకత వారు గుర్తించిన వారుగా ఉండి అతనికి పర్మిషన్ ఇచ్చి పంపించినట్లుగా మరి నెహెమ్యా మరి యెరూషలేముకు వెళ్ళి ఒక గవర్నర్ పొజిషన్లో వెళ్ళి 2 సార్లు వెళ్ళి యెరూషలేము పట్టణంలో గోడలు కట్టి వచ్చిన తర్వాత సెకండ్ టైం వెళ్ళినప్పుడు అక్కడ జనాలందరికీ కూడా మరి యొక్క దేవుని యొక్క మరి వాక్యంలోకి మరి దేవుని యొక్క నిబంధనలోకి వారిని స్థిరపరచడం మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. ఎన్నో సంఘటనలు ఎంతో ఉపయోగకరమైనదిగా ఈ గ్రంథం ఉంది. మంచిదండి. ఇంకా చూస్తే ఎస్తేరు గ్రంథంలో ముఖ్యమైన వ్యక్తులు ఎవరంటే హామాను, మొర్దెకై, ఎస్తేరు, అహష్వేరోషు రాజు. అయితే ఈ అహష్వేరోషు రాజు మరి వీళ్ళ గురించి ధ్యానించే ముందు అమాలేకుల రాజు అగాగు యొక్క వంశముల నుండి వచ్చిన అగాగీయుడైన హామాను అని ఉంటుంది. దేవునికి స్తోత్రం. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో 8వ వచనం మాట రాయబడింది. ఈ హామాను ఎవరు అంటే అమాలేకుడు అండి. ఈ హామాను ఎవరు? అమాలేకుల యొక్క సంతానం నుంచి వచ్చిన వాడు ఈ యొక్క హామాను. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే రాజైన అగాగు ప్రాణంతో పట్టుకొని అమాలేకుల రాజైన అగాగును ప్రాణంతో పట్టుకొని జనులందరికీ కత్తి చేత నిర్మూలన చేశాను అని అక్కడ మనకి అమాలేకుల రాజు గురించి అగాగు గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆ యొక్క వంశం నుంచి వచ్చిన వాడే ఇతని పేరు హామాను అండి. అగాగీయుడైన హామాను 3వ అధ్యాయం 1వ వచనంలో ఇతని గురించి రాయబడి ఉందండి. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు హమోదాత కుమారుడు అగాగీయుడగు హామానుని గణపరచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గర ఉన్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెనని చూస్తాం. అంటే అగాగీయుడు ఎవరు అని చూస్తే అమాలేకుల నుంచి వచ్చిన వాడు యొక్క హామాను. దేవునికి స్తోత్రం. అయితే ఎందుకు నేను అమాలేకుల గురించి మాట్లాడుతున్నానంటే దేవుడు అమాలేకుల పేరుని భూమి మీద తుడిచిపెట్టాలని ఎంతగా దేవుడి యొక్క ప్రణాళిక ఉంది అని మనం గ్రహించాలి. అమాలేకుని తుడిచిపెట్టమని దేవుడు పదే పదే మరి ఇశ్రాయేలు ప్రజలకు బోధించినప్పటికీ కూడా వారి మరి శేషముతో ఉండకుండా చేయాలని దేవుడి యొక్క ప్రణాళిక అయితే మరి సౌలు రాజు వారిని మరి శేషముతో వారి పూర్తిగా నిర్మూలన చేయక వారిని కొంతమందిని ప్రాణంతో ఉంచినందుకు చివరికి సౌలు రాజు కూడా అమాలేకులైన ఒకరి వల్ల మరి సౌలు రాజు చనిపోవడం మనం చూస్తామండి. మరి దేవుడికి ఎందుకంటే అమాలేకులు దేవుని దృష్టికి శపించబడిన వారండి. మరి నిర్గమకాండం 17వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను అమాలేకుల పేరు ఆకాశం కింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థ గ్రంథంలో దీనిని వ్రాసి యెహోషువకు వినిపించుమని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే అమాలేకులని భూమి మీద ఉండకుండా తుడిచివేయాలని దేవుని యొక్క ప్రణాళిక అయితే ఆయన ప్రణాళిక చొప్పున రాజులు ఏమాత్రము వాళ్ళని పూర్తిగా నిర్మూలన చేయలేదు. కాబట్టి వారి ద్వారానే పదే పదే మరి యూదులకు మరి పదే పదే వీళ్ళకి మరి ఏదో ఒక విపత్తులు వారి ద్వారా ఎదుర్కోవడం మనం చూస్తూ ఉంటాం చరిత్రలో. దేవునికి స్తోత్రం. అయితే మరి శాపగ్రస్తుడైన అమాలేకుడైన హామాను గణమునకు అర్హుడు అని అనుకుంటున్నాడు తనకు తానే. కానీ అతనికి నమస్కరించాలని మొర్దెకైని పదే పదే ఈ యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. నమస్కరించాలని మొర్దెకై మీద అమాలేకుడైన అగాగీయుడైన మరి హామాను యొక్క మరి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడండి. కానీ మొర్దెకై ఒక యూదుడండి. దేవునికి స్తోత్రం. ఒక మరి యూదుల యొక్క సాంప్రదాయంలో గట్టిగా పటుత్వం కలిగిన వాడు ఈ యొక్క మొర్దెకై. ఎందుకంటే మరి యూదులు ఎవరికి కూడా వంగి నమస్కారం చెయ్యరు. ఎందుకంటే మరి మన దానియేలు గ్రంథంలో చూసినట్లయితే మరి దానియేలు, అజర్యా, మిషాయేలు, మరి షద్రకు, మెషక్, అబేద్గోను యొక్క 4 స్నేహితులు కూడా దానియేలు కూడా ఎప్పుడు కూడా వారి యొక్క మరి యూదుల యొక్క ఆచారం, యూదుల యొక్క సాంప్రదాయం, యూదుల యొక్క కట్టుడలు ఎప్పుడు వాళ్ళు బీరలేనట్టుగా మనం చూస్తూ ఉంటాం. మరి ఆ కాలం మరి దానియేలు గ్రంథంలో చూస్తే మరి పెద్ద ఒక ప్రతిమను చేయించి దానికి నమస్కారం చేయమంటే మరి షద్రకు, మెషక్, అబేద్గోను ఆ ప్రతిమకు నమస్కారం చేయనందున వారిని ముగ్గురు కూడా తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో పడవేసినట్లు మనం చూస్తాం. ఎందుకంటే యూదులు ఎవరికి వంగి నమస్కారం చెయ్యరు, దేవునికి తప్ప ఇంక ఎవరికి వంగి నమస్కారం చెయ్యరు. కాబట్టి ఇక్కడ చూస్తే మనకి మొర్దెకై దాదాపు 120 సంవత్సరాలు కలిగిన వాడు మొర్దెకై యొక్క వయసు. అయితే ఇతను కూడా నమస్కారం చెయ్యడు. ఎందుకంటే అతను కూడా
ఈ యొక్క హామాను అమాలేకుడు కాబట్టి, అతడు శాపగ్రస్తుడు యొక్క వంశం నుంచి వచ్చినవాడు కాబట్టి, ఆ యొక్క మాటలు ఆ యొక్క మొర్దెకైకి తెలుసు కాబట్టి ఎంత మాత్రం వంగి నమస్కరించకుండా ఉన్నందుకు ఈ యొక్క కుట్ర దాదాపు 30 సంవత్సరాల చరిత్ర ఇక్కడ రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం. అయితే మరి ఈ యొక్క గ్రంథం ఇంకా కొంచెం ముందుకు ఈ గ్రంథ పరిశోధన మనం చూసినట్లయితే, అతడు మరి హామాను తన జాతిని అమాలేకులు నిర్లక్ష్యము చేసినని భావించి మొర్దెకై ప్రాణం తీయాలని, యూదులందరినీ సంహరించాలని తలుస్తూ ఉన్నాడండి. మరి ఈ రీతిగా ఉన్నప్పటికీ కూడా క్రీస్తు పూర్వం 483వ సంవత్సరంలో వస్తీని పదవి నుంచి తొలగించినట్లుగా చరిత్ర చెప్తూ ఉంది. అదే యొక్క మరి క్రీస్తు పూర్వము 479లో ఎస్తేరు రాణిగా, పర్షియుల యొక్క రాణిగా ఆమె నియమించబడినట్లుగా మనం చూస్తుంటాం చరిత్రలో. దేవునికి స్తోత్రం. ఈ మధ్య 4 సంవత్సరాల కాలంలో అహష్వేరోషు గ్రీకులపైన యుద్ధము చేయడానికి వెళ్ళినప్పుడు మొర్దెకైకి ఉన్న వ్యక్తిగత సమస్య ఒక జాతి కలవరముగా మార్చింది. మొర్దెకైకి హామానుకు ఉన్న వ్యక్తిగత సమస్య ఏంటంటే, మొర్దెకై హామానుకి నమస్కారం చేయమంటాడు, కానీ మొర్దెకై చెయ్యను, ఎందుకంటే నేను యూదుడిని కాబట్టి నేను చేయను అన్నప్పుడు ఆ వ్యక్తిగత యొక్క సమస్యని ఆ యూదా జాతి అంతటికీ ఒక పెద్ద సమస్యగా మారిపోయిందండి. ఎస్తేరు 20 సంవత్సరాల వయసులో రాణిగా అయి 5 సంవత్సరములు 6 నెలలు చరిత్ర యొక్క ఖ్యాతిని మరి చక్కగా మంచి చరిత్రలోని గొప్ప ఖ్యాతి గ్రహించిన విందును ఆమె ఏర్పాటు చేసిందండి. దేవునికి స్తోత్రం. క్రీస్తుపూర్వం 485కు 465కు మధ్య కాలంలో పారసిక దేశం పరిపాలించిన అహష్వేరోషు రాజు చాలా కోపిస్టండి. ఆయన చాలా ముక్కోపి, అస్థిరమైన మనసు కలిగిన వాడు. ఎస్తేరు ఎక్కువ కాలంలో రాణిగా నిలిచింది అంటే అతను చాలా కోపిస్ట్ అయినప్పుడు కూడా ఎస్తేరు మరి అతని కాలం ఎక్కువ కాలం రాణిగా, గనురాలుగా మా ఎస్తేరు ఒక్కడితే ఆమె నిలిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎస్తేరులో ఏముందంటే గుణము, మరి అపారమైన తెగింపుతో ఆమె తన జాతిని రక్షించుకుంది. తన శత్రువులను నాశనం చేయడానికి గొప్ప విందును మరి గొప్ప విడుదలను దేవుని ద్వారా కలగజేయడానికి దేవుడు గొప్ప కృపను చూపించాడండి. దేవునికి స్తోత్రం. అంతేకాదు కానీ ఈ యొక్క గ్రంథంలో జరిగిన చరిత్రకు ఒక గుర్తింపు ఏంటంటే, మరి నిత్య జ్ఞాపకముగా ఉండడం కొరకు పూరిము పండుగను ఏర్పాటు చేసింది ఎస్తేరు రాణి అండి. దేవునికి స్తోత్రం. అయితే ఈ ఎస్తేరు యొక్క పారసిక పదము, ఎస్తేరు అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే పారసిక పదము, గ్రీకు భాషలో ఎస్తేరు. మరి ఎస్తేరు అనగా నక్షత్రం అనే అర్థము. హెబ్రీ నామం ఏంటంటే ఆమెకి హదస్స. హెబ్రీలో ఆమె నామం ఏంటంటే హదస్స. హదస్సాకి ఆ యొక్క గ్రీకు దేశంలో అది ఉంది కాబట్టి ఆ గ్రీకు భాషలో ఆమెకు ఒక పేరు, తన యొక్క పినతండ్రి అయిన మొర్దెకయ్యే ఎస్తేరుగా ఆమెకి నామకరణం చేశాడండి. దేవునికి స్తోత్రం. మొర్దెకై ఎవరంటే తన పినతండ్రి అని మనం అధ్యాయంలో చూద్దాము. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనము నుండి 7వ వచనం వరకు ఈరోజు ధ్యానం చేసుకుందామండి. షూషాను కోటలో బెన్యామీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అనే ఒక యూదుడు ఉండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాకు పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపము, సుందరమైన ముఖం గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. దేవునికి స్తోత్రం. ఈ మొర్దెకై ఎవరంటే తన పినతండ్రి కుమార్తె హదస్సా అయినప్పుడు కూడా ఆమె ఎస్తేరు అని తల్లిదండ్రులు లేనిగా ఉన్నప్పుడు అతడు ఆమెను పెంచుకున్నప్పుడు ఆమె ఎలాంటిదంటే అందమైన రూపము కలిగిన స్త్రీగా, సుందరమైన ముఖం కలిగిన ఆమె స్త్రీగా ఉంటూ ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత కూడా ఆమె ఆ యొక్క మొర్దెకైకి చాలా కుమార్తెగా, ఎంతో మరి లోబడిన స్త్రీగా, కన్యకగా మనం చూస్తున్నామంటే. దేవునికి స్తోత్రం. ఈమె మరి మొర్దెకై ఏ గోత్రం చెందినవాడంటే బెన్యామీయుల యొక్క గోత్రానికి చెందినవాడండి. దేవునికి స్తోత్రం. అతడు యూదుడని ప్రత్యేకంగా రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం. అయితే ఈ యొక్క అధ్యాయాలు మనం చూసినట్లయితే మరి కింద వచ్చిన మనం చదివినట్లయితే ఆమెను పెంచుకుంటున్న పెనుతండ్రి ఆమె కుమార్తెగా స్వీకరించాడు. రాజాజ్ఞయు అతని నిర్ణయము ప్రచురము చేయబడిన కన్యకులు అనేకులు షూషాను కోటలోకి పోగు చేయబడి హేగే వశములకు అప్పగింపబడగా ఎస్తేరు రాణి యొక్క నగరంకు తేబడి ఎస్తేరు రాజు యొక్క నగరంకు తేబడి స్త్రీలను కాయు హేగే వశములకు అప్పగింపబడను.
దేవునికి స్తోత్రం. ఎందుకు ఎస్తేరు యొక్క కన్యకలు, యూదులందరూ ఉన్న కన్యకలు ఎందుకు పోగు చేయబడిందంటే, మొదటి అధ్యాయం ధ్యానించినట్లయితే 127 సంస్థానాలకి రాజుగా అహష్వేరోషు రాజు మరి ఆ యొక్క దేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఏమైందంటే ఆయనకి ఒక ఆశ పుట్టింది. ఒక పార్సీకుల దేశపు రాజైన ఈ అహష్వేరోషు రాజుకి ఏమని ఒక కోరిక పుట్టిందంటే, అతను తన మహిమ గల రాజ్యం యొక్క ఐశ్వర్యం, 4వ వచనం అండి, మొదటి అధ్యాయం ఎస్తేరు కింద 4వ వచనం చూసినట్లయితే, అతను తన మహిమ గల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహిమాతిశయ ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనపరచెను. దేవునికి స్తోత్రం. ఆ దినములు ఏమైందంటే, ఆ దినములు గడిచిన తర్వాత రాజు షూషాను కోటలోనున్న అల్పులకేమి గనులకేమి జనులందరికీ రాజు కోటలోని తోట ఆవరణములు 7 దినములు విందు చేయించెను. మరి ఒక రాజు యొక్క ఐశ్వర్యము ఘనత ఇన్ని దేశాలకి అతను ఒక్కడే రాజుగా పరిపాలిస్తున్న అహష్వేరోషు రాజుకి తన యొక్క గొప్పతనాన్ని చాటించుకోవాలని చెప్పి 180 దినాలు తన యొక్క మరి మహిమ, తన ఎంతగా తన రాజ్యాన్ని జయించాడో అవన్నిటిని ఆ ప్రజలందరికీ కనపరచడం కొరకు ఆ చుట్టుపక్కల దేశాలందరూ రాజుని పిలిపించి అతను చూపిస్తున్న సమయాల్లో మొట్టమొదటిగా చూస్తే 7 దినములు విందు చేయించాడంటండి. ఎవరెవరికంటే అల్పులకే కాదు, మరి గనులకే కాదు, జనులందరూ ఆ తోట, రాజుగారి తోట ఆవరణములు 7 దినములను వరకు విందు చేస్తూ ఉన్నారు. అక్కడ అంతేకాదు కానీ చాలా వస్తువులు, తను సంపాదించిన వస్తువులన్నీ కూడా అక్కడ అందరికీ మరి డిస్ప్లే చేస్తున్నారు. అంటే వేలాడదీస్తూ నాకు ఇంత ఐశ్వర్యం ఉంది, ఇంత ఘనత ఉంది, ఇంత ప్రభావం నాకే ఉందనేది అతను 7 దినాల వరకు విందు చేస్తూ అవన్నీ చూపిస్తూ ఉన్నాడండి. కింద వచ్చిన చూసినట్లయితే 6వ వచనము, అక్కడ ధవల ధూమవర్ణము గల అవిసనారతో చేయబడిన త్రాళ్లతో చలువరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించి తెలుపును ఊదా రంగులు కలిసిన తెరలు వేలాడుచుండెను. మరియు ఎరుపు, తెలుపు, పసుపు, నలుపు అయిన చలువరాతులను పరిచిన నేల మీద వెండి బంగారమయమైన జతుల గల జలతారులు గల పరుపులుండెను. అచ్చటకు కూడి వచ్చిన వారికి వివిధ రకమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు రాజు స్థితికి తగినట్లుగా రాజు ద్రాక్షారసమును పానమును అధికముగా పోసెను. ఆ విందు పానము ఆజ్ఞానుసారము జరుగుటను బట్టి ఎవరును బలవంతము చేయలేదు. ఎవరును కోరినట్టుగా వారికి పెట్టవలని తన కోట పని వారికి రాజు ఆజ్ఞ ఇచ్చి ఉండను. అయితే ఇక్కడ చూస్తే రాజుగారు ఎంత సంపాదించాడో అవన్నిటిని నేల మీద రాసులుగా పోసి బంగారము, వెండి, మరి అక్కడ ఏమైతే వస్తువులు అవన్నిటిని కూడా చూపిస్తూ ఇంత గొప్ప మరి ఐశ్వర్యం నా దగ్గర ఉందని చూపిస్తూ మరి వచ్చిన ప్రతి ఒక్కరికి బంగారు పాత్రలో వాళ్ళకి భోజనం పెడుతూ ద్రాక్షరసం తాగిపిస్తూ వారికి ఎవరిని బలవంతం లేకుండా వారికి ఏదేది కావాలో అవన్నీ ఇస్తూ గొప్ప విందు జరిగించాడు రాజు. ఆ సమయంలో రాణిగా ఉన్న వస్తీని కూడా మనం చూద్దాం. 9వ వచనం చూసినట్లయితే, రాణి అయిన వస్తీ కూడా రాజు అహష్వేరోషు కోటలో స్త్రీలందరికీ విందు చేశాను. ఇది 2వ విందు అండి. ఈ యొక్క ఎస్తేరు కిందలో 10 విందులు జరుగుతూ ఉంటాయి. 10 విందుల చుట్టూ జరిగిన మరి పెద్ద కథా వృత్తాంతమే ఎస్తేరు గ్రంథం అంటే. దేవునికి స్తోత్రం. 2వ విందు చూస్తే, రాణి అయిన వస్తీ కూడా రాజు అహష్వేరోషు కోటలో స్త్రీలందరికీ ఒక విందు జరిగిస్తూ ఉంది. మరి స్త్రీలందరికీ ఒక గొప్ప విందు జరిగిస్తూ ఆమె కూడా చక్కగా రాజుగారు తగినట్లుగా రాణి గారు కూడా విందు చేస్తున్నారు. అయితే రాజు ఏమంటున్నాడంటే, తన ఐశ్వర్యము, మహిమ, ఘనత అన్ని చూపిస్తూ నా రాణి కూడా చాలా అందగత్తి, నాకున్న రాణి కూడా చాలా బహు సౌందర్యవతి కాబట్టి ఆమెను కూడా తీసుకుని వచ్చి ఆమె సంస్థాన అధిపతులు, రాజులు, ఈ పొరుగు రాజులు అందరి ముందు ఆమెను కూడా ప్రదర్శింపచేయాలనుకున్నాడు రాజుగారు. మరి 10వ వచనం చూసినట్లయితే, 7వ దినమందు రాజు ద్రాక్షరసము తాగి సంతోషంగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనములకు, అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యము కనపరచవలనని రాజు కిరీటము ధరించుకుని ఆమెను తన సన్నిధికి పిలుచుకుని వచ్చుటకు రాజు అహష్వేరోషు ఎదుట ఉపచారము చేయు మెహుమాను బిస్తా అర్బోనా అని అతనికి ఆజ్ఞాపించాడు. అంటే తన కింద ఉన్న పనివారిని మరి ఎవరిని పిలవాలని, రాణి అయిన వస్తీని, తన యొక్క రాజుగారి కిరీటము ధరించుకున్న రాణిని ఆమె సౌందర్యం చాలా సౌందర్యవతి కాబట్టి ఆమెను తీసుకుని వచ్చి అక్కడ అందరి ముందు మరి నాకు ఇంత గొప్ప మంచి రాణి ఉందని చూపించుకోవడం కొరకు ఆమె పిలవడానికి పంపించినప్పుడు రాణి ఏం చేసిందంటే అక్కడ ఆమె నేను రాను అని చెప్పడం ఒక్క మాట వల్ల రాజుగారికి వెంటనే
రాజుగారితో పాటు ఆ యొక్క కోర్టులో ఉన్న పెద్ద పెద్ద మరి అధిపతులు మరి అక్కడ ఉన్న పెద్ద పెద్ద మంత్రులు అందరికి కోపం వచ్చి, ఒక్క రాణి మిమ్మల్ని తిరస్కరిస్తే మరి మా భార్యలు కూడా మమ్మల్ని తిరస్కరిస్తారు, ఏ పురుషుడికి కూడా రాని మరి ఏ స్త్రీ కూడా ఎదురు చెప్పకూడదు అని ఇక్కడ ప్రత్యేకంగా యొక్క అంశాన్ని మనం చూస్తూ ఉంటాం ఈ యొక్క అధ్యాయంలో. అయితే ఇక్కడ చూస్తే మరి ఇక్కడ చూసినట్టు ఆమె అతి సౌందర్యవతిని 11వ వచనం చివరిలో చూస్తే ఆమె సౌందర్యవతి, రాణి అనే వస్తి నపంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపగించెను, అతని కోపం రగులు కొనెను. వివిధ రాజధర్మములు ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతిని పరిష్కరించువాడు. ఈ రాజు ఎలాంటి వాడంటే ఏ చిన్న సమస్య వచ్చినా సరే ఆ సమస్యలన్నిటిని కూడా ఇతర రాజు దగ్గర తీసుకొని వెళ్ళి అది ఆ యొక్క శాస్త్రాలలో ఏమేమి ఉందో, ఆ యొక్క సమస్యకు పరిష్కారం ఏమేమి ఉందో అని చెప్పి అన్ని యొక్క గ్రంథాలలో అతను పరిష్కారంగా తెలుసుకొని వివరంగా చూసి అప్పుడు అతను నిర్ణయాలు తీసుకునేవాడు ఈ అహష్వేరోషు రాజు. అయితే ఈ రాజధర్మానికి వ్యతిరేకంగా చెప్పిన ఈ యొక్క మాట, ఆమె మాట ఏం చెప్పిందంటే రాను అని చెప్పినప్పుడు అతనికి చాలా కోపం వచ్చింది రాజుగారికి. వెంటనే రాజధర్మం ఎదిగిన ప్రతి ఒక్కరిని పిలిచి రాజు ప్రతి సంగతి పరిష్కారంగా తెలుసుకున్నవాడు కనుక అతడు కాలజ్ఞానులను చూచి, రాణి అయిన వస్తి రాజైన అహష్వేరోషు అను నేను నపంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసినదేమనగా వారిని అడిగాను. విధిని బట్టి మరి రాజు చేయవలసిన విధులేంటి, రాజు జరిగించిన వృత్తాంతం అంతా కూడా ఒక గ్రంథాలు లిఖితముగా చేసేవారు ఆ కాలంలో. ప్రతి పనులు రాజుగారి యొక్క కోట జరుగుతున్న ప్రతి పనిని గురించి కూడా ఆ గ్రంథస్థం చేయబడుతూ ఉంది. అయితే ఏమైనా తప్పు చేస్తే దానికి ఏంటి, దానికి శిక్ష ఏంటి అని అన్నిటి కూడా పరిష్కారంగా తెలుసుకునేవాడు ఈ రాజు. అయితే ఆమె చేసిన దానికి విధి ఏంటని అడిగినప్పుడు అతని సన్నిధి ఉండకుండా రాజముఖము చూచుచు, రాజ్యమందు ప్రథమ పీఠముల మీద కూర్చుండి పారసీయ యొక్కయు మాదిలి యొక్క 7 ప్రధానులు ఎవరనగా కెర్షానా, హెతారు, అద్మాత, తర్షీషు, మెనేరు, మర్సేనా, మొముకాను అనువారు. వీళ్ళందరినీ కూడా పిలిచినప్పుడు వారు ఏమని ప్రత్యుత్తరిస్తున్నారంటే, రాణి అయిన వస్తి రాజు ఎడల మాత్రమే కాదు, రాజైన అహష్వేరోషు యొక్క సకల సంస్థానములలో ఉండు అధిపతులందరి ఎడల, జనులందరి ఎడల నేరస్తురాలాయను. మరి ఒక చిన్న మరి రాజుగారి కోరిక, మరి రాజుగారి కోరినప్పుడు కానీ ఖచ్చితంగా అక్కడ రావాలి, కానీ రాలేదు. ఇది ఎందుకు ఇలా జరిగిందంటే ఇది దైవ చిత్తం అండి. ఎందుకంటే మరి యూదులకు రాబోయే ఒక థ్రెట్, యూదులందరికీ రాబోయే ఒక విపత్తు నుంచి తప్పించబడాలి అంటే ముందుగానే అక్కడ మరి దేవుని యొక్క ప్రణాళిక కొనసాగుతున్నట్లు మనం చూస్తూ ఉన్నామండి. కానీ ఇక్కడ అనుకుంటాం కదా ఈ చిన్న విషయానికి ఇంత పెద్ద సంఘటన జరిగింది అనుకున్నాం, కాదండి. దేవుని యొక్క ప్రణాళిక ఉంది కాబట్టి ఆమె మరి రాను అని చెప్పడానికి దేవుని యొక్క సంకల్పం ఉందని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. అయితే ఆమె నేరస్తురాలు అయినని చెప్పినప్పుడు వేలయనగా రాజైన అహష్వేరోషు తన రాణి అయిన వస్తిని తన సన్నిధిని పిలుచుకొని రావాలని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదన్న సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దాన్ని విని ముఖమెదురు తమ పురుషులను తిరస్కారము చేయుదురు. మరియు పారసీయులకయు మాదీయులకయు న్యాయపత్నులు రాణి చేసిన దాని సమాచారం విని రాణి పలికేట్లు ఇద్దరు ముందు రాజు యొక్క అధిపతులలో అందరితో కూడా పలుకును. దీనివల్ల బహు తిరస్కారము కోపం పుట్టునని చెప్పినప్పుడు వెంటనే ఆమెకు తగిన పరిష్కారం ఏంటంటే ఆమెని పదవి నుంచి ఆ రాణి యొక్క స్థానం నుంచి తొలగించాలని వారందరూ కూడా ఆ యొక్క చెప్పిన సంగతులను బట్టి రాజుగారు ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నట్లు మనం చూస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఆ నిర్ణయాలు తీసుకున్నప్పుడు వెంటనే ఆ వస్తిని ఆమెను ఆ యొక్క రాణి పదవి నుంచి తొలగించినప్పుడు అప్పుడు జరుగుతున్న సంఘటన ఎస్తేరు సంఘటన అండి. అయితే ఆ యొక్క ఈ సంగతులైన తర్వాత మరి ఇక్కడ చూసినట్లయితే మొదటి అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే మరి అక్కడ చెప్పిన మాట ఏంటి, ఈ సంగతి రాజునకు అధిపతులకు అనుకూలముగా ఉండదు. ఏ సంగతి, మరి ఈ యొక్క రాణిని తొలగించాలనే సంగతి, వస్తీ కంటే యోగ్యురాలను రాణిగా తాము చేయవాలని చెప్పిన సంగతి అక్కడ ఉన్న వారందరికీ కూడా మరి సమ్మతముగా ఉన్నందున ప్రతి పురుషుడు తన ఇంటిలోని అధికారిగా ఉండవలెనని, ప్రతి పురుషుడు తన స్వభాష అనుసరించి తన ఇంట్లో వారితో మాట్లాడవలెనని ఆజ్ఞ ఇచ్చి ప్రతి సంస్థానముకు దాని రాత ప్రకారమును ప్రతి జన్మునకు దాని భాష ప్రకారంగాను రాజు తన సకలమైన సంస్థానం దానికి తాకీదులను రాయించింది. ఈ మొదటి అధ్యాయం అంతా మనం ధ్యానించినట్లయితే అక్కడ ఒక 2 గొప్ప విందు జరుగుతూ ఉంది.
మరి రాజు యొక్క మహిమ, రాజు యొక్క గొప్ప ఘనము, అంటే అతను ఎంతగా 127 సంస్థానాలకి గొప్ప రాజుగా ఉన్న అహష్వేరోషు రాజు అక్కడ గొప్ప విందు జరిగించినప్పుడు అక్కడ జరిగిన సంస్థానంలో అవమానంగా భావించి రాణిని తొలగిస్తున్నాడండి. తొలగించినప్పుడు వెంటనే ఆమెను తొలగించిన తర్వాత వెంటనే ఇంకేమంటున్నారంటే అక్కడ వాళ్ళు, మరి రాజుగారి కోపం చల్లారిన తర్వాత వస్తీ చేసిన దానికి ఆమె నిర్ణయించబడిన దాన్ని మొత్తము తలుచుకొని వారందరూ ఇట్లా అంటున్నారు అన్నమాట. 2వ వచనం చూసినట్లయితే 2వ అధ్యాయం 2వ వచనం, యవనులకు రాజు పరిచారకులు ఇట్లనిది, అందమైన కన్యకలు రాజు కొరకు వెతుకుదును, అందు నిమిత్తము సౌందర్యవతులైన కన్యకలందరినీ సమకూర్చి షూషాను కోట అంతఃపురముకు చేర్చి స్త్రీల కాపరియకు రాజు యొక్క నపుంసకుడకు హేగే వశముకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానం అన్నింటిలోని పరిచారకులను నియమించును గాక. శుద్ధ దినములు సుగంధ ద్రవ్యములను వారికి ఇచ్చిన తర్వాత రాజు ఆ కన్యకలలో దేనియందు ఇష్టపడునో ఆమె వస్తీకి బదులుగా రాణియగును. ఈ మాట రాజునకు అనుకూలమైన కనుక అతడు ఇలాగో జరిగించను. దానికి స్తోత్రం. మరి వస్తీని రాణిగా నుంచి తీసివేసిన తర్వాత షూషాను కోటలను కనబడిన ప్రతి ఒక్క స్త్రీని, అంటే కన్యకులందరినీ పోగు చేసి మరి హేగే యొక్క కాపరిగా, అంటే హేగేని ఆ యొక్క మరి స్త్రీలను వారిగా పెట్టినప్పుడు అతని వశములోకి తేబడిన స్త్రీ ఎవరంటే యూదురాలైన ఎస్తేర్ అండి, హతస్స. దేవునికి స్తోత్రం. ఆమె ఎలాంటి కుమార్తె అంటే తన తల్లిదండ్రులు చిన్ననాటిని తన తల్లిదండ్రులు లేనిగా ఆమె పెరిగింది. తల్లిదండ్రులు లేకపోయినప్పటికీ కూడా పినతండ్రికి లోబడిన మంచి వినయము కలిగిన స్త్రీగా మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులు లేకపోతే ఎలా ఉంటారండి పిల్లలు? మనం ఆలోచించినట్లయితే తల్లిదండ్రులు లేని పిల్లలు ఇంకా ఎక్కువగా మొండిగా, ఎక్కువగా మరి మాకెవరున్నారో మాకేముందిలే అనుకొని ఈ కాలం మనం చూసినట్లయితే తల్లిదండ్రులు లేకపోతే ఇంకా విచ్చలవిడిగా ఉంటారు తప్ప, అయ్యో నాకు తల్లిదండ్రులు లేరు కదా అని మరి ఎదుటివారు ఎవరైనా మనల్ని పెంచుకున్నప్పుడు లోబడే గుణము ఈ కాలంలో ఎవరికి కనపడదు. కానీ ఎస్తేరు చాలా ప్రత్యేకమైన మరి గుణాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. మరి పినతండ్రి యొక్క మరి అధికారంలో పెంచబడుతున్నప్పటికి కూడా ఆమె చక్కటి రూపం కలిగిన స్త్రీగాను కన్యకగాను మనం చూస్తూ ఉన్నామండి. దేవునికి స్తోత్రం. అయితే ఆమెను రాజు యొక్క మరి మొర్దెకై ఏమన్నాడంటే, నీవు కూడా మరి అక్కడికి వెళ్ళు, మరి అందరితో పాటు నువ్వు కూడా వెళ్ళు, మరి నీ దేవుడు చిత్తం అయితే అక్కడ మరి దేవుడు నేను అక్కడ నిలబెట్టినప్పుడు నీ యొక్క వివరాలు ఏమి కూడా చెప్పొద్దు అని ముందుగానే తన పినతండ్రి ఆమెకు బోధించిన వాడుగా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆ చిన్నది హేగే దృష్టికి ఇంపైన దానిగాను అతని దయ పొందినట్లుగా మనం యొక్క కింద వచ్చిన మనం చూస్తూ ఉన్నామండి. చూద్దాం. కింద వచ్చిన చూసినట్లయితే 2వ అధ్యాయం ఎస్తేరు గ్రంథము 9వ వచనం చూసినట్లయితే, ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది. ఆ చిన్నది అనే మాట ఎక్కడ మొదటిగా మనం చూస్తామంటే ఆది కాండంలో మరి రిబకా గురించి మాట్లాడుతూ ఉంటాడు. రిబకా ఎలాంటిదంటే ఆ చిన్నది మిక్కిలి చక్కనిదని మాట్లాడుతుంది. అదే మాట ఇక్కడ రాయబడింది ఏంటంటే, ఆ చిన్నది మరి ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనదిగా కనబడను కనుక ఆమె అతని వల్ల దయ పొందును. ఆమె చిన్నది అంటే చాలా చిన్నది, కానీ అతని ద్వారా ఏం పొందిందంటే అతని దృష్టికి హేగే దృష్టికి ఆమె దయ పొందినట్లుగా చూస్తున్నాం. మరి హేగే స్త్రీలను కాసే హేగే వల్ల ఆమె దయ పొందింది కాబట్టి ఆమె పరిమళ ద్రవ్యముల కొరకు ఆమె ఏమి కూడా కోరుకోవట్లేదు. నాకు ఇవి కావాలి, ఈ ఆహారం తింటా, అది కావాలని ఏమి మరి ఆర్భాటాలు లేని మరి కన్యకగా కనిపిస్తుంది. ఆర్భాటాలు, హంగులు, లోకాశలు ఎటువంటిది కూడా లేకుండా చాలా మరి సింపుల్గా ఆమె కనిపిస్తుందండి ఎస్తేరు. దేవునికి స్తోత్రం. చూసినట్లయితే, కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంట్లో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమె చెలికత్తులను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందు ఉంచెను. దేవునికి స్తోత్రం. మరి దయ పుట్టింది అంటే ఇష్టం, ఈ అమ్మాయి చాలా మంచిది అని ఒక చిన్న మంచి ఇంప్రెషన్ వల్ల అతను ఏం చేస్తున్నాడంటే 7 ఆడపిల్లలను అంటే ఆమెకు తోడుగా చెలికత్తులుగా ఆమెకి ఇచ్చి, అంత మాత్రంగా రాజు యొక్క ఇంటిలో నుండి భోజన పదార్థాలు, రాజు యొక్క ఇంట్లో నుంచి మరి పరిమళ మరి క్రియల కొరకు కావాల్సిన వస్తువులన్నీ కూడా త్వరగా తెప్పిస్తున్నాడంట. త్వరగా ఏర్పాటు చేసి ఆమె అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థానంలో ఆమెని ఉంచాడు హేగే. దేవునికి స్తోత్ర. మనం ఒక వచనం చూసినట్లయితే మరి హేగే చాలా మనకి ఎలా కనిపిస్తున్నాడు అంటే ఇక్కడ చూస్తే మరి దేవుని యొక్క పరిశుద్ధ నామం కొరకు మనం ముందుకు చూసినట్లయితే ఈ యొక్క హేగేని ఇప్పుడున్న సంఘము
మరి ఈ యొక్క వధువు సంఘంతో మనం పోల్చినట్లయితే వధువు సంఘం భూమి మీద సిద్ధపరచబడుతుంది. ఎవరి కొరకు అంటే ప్రభు యొక్క మరి పెండ్లి కుమారుడు కొరకు సిద్ధపరచబడుతుంది. ఈ యొక్క సంఘానికి ఆస్తున్న వారు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనకు కావాల్సిన ప్రతి ఈవిని ఆయన మనకు అనుగ్రహిస్తూ మనకు కావాల్సిన ప్రతి అక్కర ఆయన మన కొరకు సిద్ధపరుస్తూ మనలను సంరక్షిస్తున్న పరిశుద్ధాత్ముడిగా నాకు మరి అన్వయింపు మనం చూసినట్లయితే మన దేవుడు మన కొరకు ఇంకా ఎన్నో సిద్ధపరుస్తున్నాడు. మనం ఆ దేవుడిని అడగకపోయినా ఎస్తేరు వలె మనం కూడా పరసంబంధమైన వాటిపైన మనసు పెట్టుకోవాలి. ఎస్తేరు ఎంత సింపుల్గా ఉందంటే తండ్రికి లోబడింది. మనము కూడా పరలోకంలో ఉండే తండ్రికి మనం లోబడే వారంగా ఉండాలి. మరి సంఘం ఎవరికి లోబడాలని వాక్యం సెలవిస్తుందంటే క్రీస్తుకు సంఘం లోబడాలి. మరి దేవుడు మనకి శిరస్సై ఉన్నాడు. మరి దేవుడికి లోబడే మరి గొప్ప భాగ్యం మనకి ఇచ్చాడు. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యంలో మరి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి మన ముందున్న మరి వారాల మనం ధ్యానం చేద్దాము. ఎస్తేరు యొక్క గొప్ప సంఘటన ఏంటంటే ఈ యొక్క గ్రంథంలో 10 విందులు జరుగుతూ ఉన్నాయి. దేవుడి గురించి ఒక్క ప్రస్తావన ఇక్కడ రాయబడలేదు, కానీ దేవుడు పరోక్షంగా ఆయన కార్యాలు జరిగిస్తున్నాడు. మరి దేవుడు ఎవరిని కూడా వదిలిపెట్టాడు. ఎలాంటి వారినైనా సరే దేవుడు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయి. ఆయన యొక్క మహారక్షణ సంకల్పము ప్రతి ఒక్కరి పైన ఉన్నది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంఘం పట్ల అనేకుల పట్ల ఆయన సంకల్పము సిద్ధపరిచి ఉన్న రక్షణ కొరకు ఏర్పాటు చేయబడిన మనం జ్ఞాపకం చేసుకున్నాము. మంచిదని మరొక వారం మరి మిగతా వచ్చిన ధ్యానం చేసి ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవ, పరిశుద్ధ జీవాధిపతి. ఇదిగో తండ్రి ఎస్తేరు గ్రంథం ధ్యానం చేస్తున్నాం ప్రభా. ఇంకా లోతైన మర్మాలు మాకు తెలియజేయండి. ఇదిగో తండ్రి స్త్రీలుగా ఈ లోకంలో మేము ఉంటున్నాము ప్రభా. మరి మా సంఘంలో ఉన్న ప్రతి స్త్రీని ఎత్తుపట్టుకోండి, ప్రతి చెల్లిని అయ్యా, ప్రతి ఒక్క మరి తండ్రి తల్లులందరినీ ఎత్తుపట్టుకోండి ప్రభా. ఈ యొక్క కష్టకాలంలో కరువు కాలంలో అయ్యా ఈ యొక్క విపత్తు కరోనా మరి ప్రభావం ఎక్కువైపోతున్నప్పటికి కూడా అయ్యా మీ మీద ఆధారపడటానికి, మీ మీద వినయంతో మీ ఎదురు చూస్తునే వారముగా అయ్యా మీ మీద సంపూర్ణంగా మీతో ఉండడానికి సహాయం చేయండి. మీ యొక్క వాక్యంలోంచి మేము అనేక విషయాలు మేము నేర్చుకొని బలపరచబడి ప్రభా వాక్యంలో మేము ఇంకా గొప్పగా నీ శక్తిని పొందుకొని వస్తున్న ప్రతి విధమైన కీడులను ఎదుర్కొనే శక్తి మాకు దయచేయండి. ఎస్తేరు ప్రభా మరి యూదులందరి రక్షణ కొరకు ఆమె తెగించింది ప్రభా. ఇక మేము కూడా కరోనా కాలంలో మా ప్రభా ఈ కరోనాను జయించే శక్తిని మాకు దయచేయమని, మాకందరికీ ఇంకా ధైర్యాన్ని, గొప్ప మరి ఓదార్పుని, నెమ్మదిని దయచేయమని, సంఘం అంతా కూడా సార్వత్రిక సంఘం అంతా కూడా ప్రభా అనేక ప్రార్థించే వారముగా ప్రజలందరూ రక్షించే వారిని మా ప్రార్థనలతో మిమ్మల్ని ప్రతిమలాడుకునే గొప్ప కృప మాకు దయచేయమని, మీ నామంకి సమస్త మహిమలంతా ప్రభావాలు పొందుకోమని రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.